హెల్త్ కార్డులను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మెడికవర్ సెంటర్ హెడ్ నంది కోళ్ల అంజిబాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న ఎన్ఆర్ఐల వారి కుటుంబాలకు భరోసానిస్తూ మెడికవర్ హాస్పిటల్ వారు ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందించే వారికి వైద్యపరంగా అన్ని సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అంజిబాబులు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఏర్పాటు చేసి 4 సంవత్సరాలైందని, ఈ సంవత్సరం మెడికవర్ నుండి 5,000 రూపాయలకే ఫ్యామిలీ హెల్త్ చెకప్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సరే ఎలా చూడండి సార్ ఒకసారి. ముఖ్య అతిథిగా వచ్చిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి, ఇక్కడ యూనిట్ హెడ్ సిఇఓ అంజిబాబు గారికి, మా వైస్ ప్రెసిడెంట్, మాకు అనుబంధం కొత్త ఇంకా చాలా కాలంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఫిబ్రవరి 28, 2023లో పల్లకడియంలో మేము గార్డెన్ పార్టీ, తర్వాత మా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ జరుపుకున్నప్పుడు మొట్టమొదటిగా అంజిబాబు చేతిలో పెడితే ఆ బ్యాంకు మీకు మర్చిపోవచ్చు. కాబట్టి మీ పిల్లలు ఎక్కడన్నా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ పేరెంట్స్ చూసుకోవడానికి ఒక రకంగా హాస్పిటల్ కూడా ప్రాబ్లం చేస్తాడు. మాట్లాడుతుంటే సగం ఆరోగ్యం ఇదైపోతుంది. దానివల్ల హాస్పిటల్ కూడా కొంచెం మందులే తక్కువ అవుతుంది. కాబట్టి హాస్పిటల్కే నష్టం. అంజిబాబు మాట్లాడే విధానం, ఒక మనిషి నిర్మాణం సరే, ఆకర్షక విధానం, మంది కానీ కాబట్టి తీసుకొచ్చి అతను కష్టమైతే చాలా పట్టు. కానీ ఇది నిజంగా మంచి ప్రాజెక్ట్. ఇది నిజంగా పిల్లల స్థానంలో ఉండొచ్చు. వాళ్ళ భవిష్యత్తు మనం ఎప్పుడు అడ్రాకూడదు. వాళ్ళ పైకి వెళ్ళాలి, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి. కానీ మీడియా ఏదో టైంలో నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉన్నాడు ఒక పైగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఏదో నడితే వెళ్ళేటప్పుడు ఏదో నడుపుతుంటారు. ఆ నడపతో తగ్గిందా లేదా, ఒకవేళ అయితే ఏంటి అటువంటి బెంగ లేకుండా ఈ అసోసియేషన్ అయితే చాలా మంచి నిర్ణయం తీసుకుని హెల్త్ కార్డు సిస్టమ్ పెట్టారు. ఇది పెద్ద బడ్జెట్ తీసుకురావడం, మనం చూడటం, ఫిజికల్గా మీరు లేదనేటువంటి నేను మీ పిల్లలు బేస్ చేసి చెప్తాను. మీరు ఫిజికల్గా బేస్ చేసి ఏదన్నా బెగ మీరు ఎవరు పెట్టుకోవాలి మీరు ఎక్కడన్నా సరే. ఎందుకంటే ఫిజికల్గా లేదంటే తప్ప ప్రతిదీ మీకు ఇక్కడ మానిటరింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క అంశం కూడా మానిటరింగ్ జరుగుతుంది. అలాగే అసోసియేషన్ చాలా చక్కటి అసోసియేషన్. రూట్లు ఎక్కడో పేరున్న వాళ్ళు ఎక్కడో కూడా సుబ్రహ్మణ్య గారు కానీ పేరున్న వాళ్ళు, కుమార్ గారు కూడా పేరున్న వాళ్ళు, 10 మందికి కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. కాబట్టి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరికీ మేమంతా ఇక్కడ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, వైద్యపరంగా ఈ సెక్షన్ మెడికవర్ హాస్పిటల్ ఇప్పుడు కూడా క్వాలిటీ వైద్యం ఇచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళంతా పిఆర్ అభివృద్ధి చేసుకుంటూ మరింత ముందుకు ఈ హాస్పిటల్ తీసుకువెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రత్యేకంగా ఇటువంటి వీలు గురించి వాళ్ళు ఎవరికీ బెంగ లేకుండా మేము ఉన్నామని చేసినందుకు అంజిబాబు గారికి, సుబ్రహ్మణ్య గారికి తెలియజేసుకుంటూ మరింత బాధ్యత మేము పెట్టుకుని అంజిబాబు గారు వీళ్ళందరినీ చూడాలని చెప్పి కోరుకుంటూ సంతోషం. పైగా నడిపించి
ముందుగా ముందుకు తీసుకెళ్తున్న సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఆహ్వానం అందించి వెంటనే ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ముందుగా వచ్చి నిలబడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మెడికల్ హాస్పిటల్స్ ఒక విధంగా కొంచెం దూరంగా ఉంటుంది, బట్ మీరు ఎప్పుడు నాకు దగ్గరగా ఉంటారు మీడియా మిత్రులు అంటారు. నన్ను చాలా రోజుల నుంచి మీరు అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఒక పిలుపు కానీ అందులో పిలిచారని చెప్పేసి వస్తారు. సమయం 2 గంటలు వెయిట్ చేసేది వెళ్తున్నాం. మామూలుగా అయితే ఏంటి టైంలో అంటారు, మా అంజబాబే కదా అని అనుకుంటారు కదా. అలాగే ఇందాక నానేజీ గారు మాట అన్నారు, అంజబాబు చేతిలో పెడితే సెక్యూరిటీ ఏం పర్లేదు, మీ పిల్లలు హ్యాపీగా వెళ్ళొచ్చి అబ్రాడ్లో ఉంటే నేను ఆ ధైర్యం కల్పించాలని అనుకున్నాను అనమాట. సో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరికీ మీరు ఎన్ఆర్ఐ పేరెంట్స్ కాదు, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైతే పిల్లలు ఎన్ఆర్ఐలో ఉన్నారో మీ పేరెంట్స్కి ఇంట్లో ఒక పెద్దనేలా ఉంటారని చెప్పేసి మీరు ఎక్కడున్నా సరే నేను మీ ఇంటికి వెళ్ళి కష్టం వస్తే నిలబెడతానని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఆస్తి డబ్బు ఉండొచ్చు కానీ హెల్త్ ముఖ్యం చాలా. ఆ హెల్త్ అర్ధరాత్రి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు 24/7 అని చెప్పేసి ఎమర్జెన్సీ బోర్డులు పెడతారు కదండి. ఎమర్జెన్సీ బోర్డు 24/7 అంటే 24 గంటలు అందుబాటులో డాక్టర్స్ ఉండాలి. సో ఆ ఉండాలంటే ఒకరికి 2 డాక్టర్స్ ఉండాలి. ఎందుకంటే ఒకే డాక్టర్ అంటే ఎమర్జెన్సీలో డాక్టర్ గారికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన దగ్గర డాక్టర్ అవైలబిలిటీ లేకపోవచ్చు. ఆ టైంలో నాకు ఒకరికి 4 డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ కాకినాడలో ఉందంటే మెడికల్ హాస్పిటల్. మీకు చెప్పాలంటే కార్డియాలజీకి వచ్చినప్పటికీ దాదాపు 6 డాక్టర్స్ ఉన్నారు మనకి. అలాగే గైనీకి 4 డాక్టర్స్ ఉన్నారు. లేని స్పెషాలిటీ అంటూ లేదు ఇక్కడ. అందుకనే మీరు సేఫ్గా రికమెండ్ చేయొచ్చు. అర్ధరాత్రి అయినా సరే మీకు వైద్యం జరుగుతుంది. ఏంటంటే మీరు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు యూ కెన్ సేఫ్లీ రికమెండ్ మెడికల్ హాస్పిటల్స్. సో ఈ ఎన్ఆర్ఐ కార్డు ఎందుకు నేను అనౌన్స్ చేశానంటే ఎన్ఆర్ఐ హెల్త్ కార్డు అని చెప్పేసి ఎన్ఆర్ఐ పేరెంట్స్లో కూడా కొంతమంది ఆర్థికంగా లేని ఉన్నారు. సో ఈ కార్డు ఇవ్వడం వల్ల ఒక భరోసా కల్పించినట్టు ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా సరే మా స్టాఫ్ అందరూ కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా ట్రీట్మెంట్ అయ్యేలాగా